హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కంప్లీట్లీ మన ఛానల్ బైపీసీ స్టూడెంట్స్ కోసం కాబట్టి బైపీసీ స్టూడెంట్స్ ఓన్లీ నీట్ కోసం కాకుండా తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసుంటారు. సో మీకు ఒక అప్డేట్ ఇవ్వాలని మాత్రమే ఈ పర్టికులర్ వీడియో అనేది నేను చేస్తా ఉన్నాను. ప్రజెంట్ మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో బైపీసీ ఎంసెట్ ద్వారా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఎవరైతే స్టూడెంట్స్ నీటే కాకుండా అగ్రికల్చర్, వెటర్నరీ అండ్ హార్టికల్చర్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వచ్చింది, దాంతోపాటు తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చింది. ప్రజెంట్ మనకు తెలంగాణకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేద్దాము. అండ్ మీకు ఈవినింగ్ వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మీకు రెగ్యులర్గా అసలు ఎంసెట్ కంటెంట్ వీడియోస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్ మెయిన్ ఛానల్ లింక్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ ఛానల్ కన్నా ముందు ఆ ఛానల్నే స్టార్ట్ చేసాము, కానీ ఆ ఛానల్ కన్నా ముందుగా ఈ ఛానల్ డెవలప్ అయింది బైపీసీ వాళ్ళ కోసం అండ్ ముఖ్యంగా నీట్ వాళ్ళ కోసం. రెగ్యులర్ అప్డేట్ కావాలనుకుంటే ఆ ఛానల్ని ఫాలో అవ్వచ్చు, ఓన్లీ నీట్ అప్డేట్ కావాలనుకుంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో ఈ పర్టికులర్ వీడియోలో తెలంగాణలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్, బైపీసీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. నేను మీకు చాలా సింపుల్గా చెప్తా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది. ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో ప్రతి యూనివర్సిటీకి ఒక కౌన్సిలింగ్ ఉంటుంది, వెటర్నరీకి సపరేట్, హార్టికల్చర్ సపరేట్, అగ్రికల్చర్ సపరేట్. తెలంగాణలో అయితే కంబైన్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది, వెటర్నరీ, హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ సంబంధించి. ఓకే, ఇవన్నీ పాయింట్స్, ఫీజెస్ ఏంటి, ఏమేమి సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, అండ్ దాంతోపాటు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనకు ఈ కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది కండక్ట్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు రిక్రూట్ చేసే పోస్టులు చూస్తే ఫిల్ చేసే సీట్స్ బీఎస్సీ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ అండ్ ఫిషరీ సైన్స్, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మాత్రమే ఫిల్ చేస్తారు. నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. 12th June 2024 నుంచే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 17th August 2024 వరకు మీరు లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ అండ్ మీకు రిజిస్ట్రేషన్ ఓవర్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 18th August 2024 వరకు ఉంటుంది. ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే 19th August 2024 వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకు కంప్లీట్ గా 3 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్, అండ్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాద్, అండ్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. సో ఈ 3 యూనివర్సిటీస్ అండర్ లో మనకు 5 to 6 కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్ అన్నిటికీ కూడా మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి, అసలు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే దిస్ ఈస్ ద లాస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. అంటే 1 time రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ 1 time రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. ముఖ్యంగా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది 3 సింపుల్ స్టెప్స్ లో ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది కూడా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసరికి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఆన్లైన్ అక్కడనే అప్లోడ్ చేస్తారు. కాబట్టి మీకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది అఫీషియల్ వెబ్సైట్ లో మీ యొక్క మెరిట్ లిస్ట్ అప్లోడ్ చేస్తుంది. మెరిట్ లిస్ట్ ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ అని అప్లోడ్ చేస్తుంది. ఎవరైతే మెరిట్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని సో మనకు వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ ఆఫ్లైన్ లో ఉంటాయి. ఆన్లైన్ లో 2021 వరకు ఉండేది. సో ఆన్లైన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటూ సీట్ వస్తే తీసుకోకుండా నీట్ కోసం వెయిట్ చేస్తూ అక్కడ సీట్ కోసం ఇక్కడ సీట్ కోసం 2 చోట్ల పార్టిసిపేట్ చేస్తున్న ఉద్దేశంతో ఆన్లైన్ ని కాస్త ఆఫ్లైన్ చేసేస్తారు. ఈ ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది ప్రీవియస్ గా మనకు ఎంబీబీఎస్ అడ్మిషన్లలో కూడా ఉండేది. సో ఈ ఆఫ్లైన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారో, ఎవరైతే మెరిట్ లిస్ట్ లో నేమ్ ఉందో సో వాళ్ళకి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఒక నోటిఫికేషన్ లో ఒక డేట్ మెన్షన్ చేసి, వెన్యూ మెన్షన్ చేసి, ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఫిజికల్ గా అటెండ్ అవ్వాలి. సో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ లో ఉన్న జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి మళ్ళీ వెరిఫై చేసి మీకు అక్కడే వెబ్ ఆప్షన్ పెట్టుకొని అక్కడే డైరెక్ట్ సీట్ అలాట్మెంట్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ చేయగానే మీరు యాక్సెప్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా మీరు ఫీ పేమెంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఎవరైతే ఫీ పేమెంట్ బేసి జాయిన్ అవుతారో ఆ రోజు ఓకేనా, ఆ రోజు ఈవినింగ్ కల్లా మీకు మళ్ళీ ఎలిజిబిలిటీ అంటే లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మనకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది రిలీజ్ చేస్తుంది. సో ఆ లిస్ట్ ని చూసుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఎవరైతే ర్యాంకింగ్ ఉందో ఏ గ్యాప్ లో ర్యాంకింగ్ ఉన్న వాళ్ళంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 1000, 1 to 10,000, 10,000 to 1 lakh ఇలా ఎంతమందిని పిలుస్తారో వాళ్ళ యొక్క వేకెన్సీస్ చూసుకొని మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. సో డైరెక్ట్ గా మీకు అదే రోజు కౌన్సిలింగ్ లో సీట్ వస్తుంది. అదే రోజు మీరు పేమెంట్ చేసి కౌన్సిలింగ్ లో
మీరు సీట్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సీట్స్ టోటల్ సీట్స్ చూస్తే 615 సీట్లు ఉన్నాయి అగ్రికల్చర్లో. కమ్యూనిటీ సైన్స్లో 38 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు అంటే ఏంటంటే మీరు డబ్బులు పే చేయాలి. అగ్రికల్చర్ అయితే 10 లక్షలు ఉంది. ఓకేనా. సో అదే ఈ 615 సీట్లు అవుతున్నాయో ఇవన్నీ కంప్లీట్లీ కూడా గవర్నమెంట్ కాలేజ్ అనమాట. సో ఫుడ్ సైన్స్ వచ్చేసరికి 25 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా వెటర్నరీ సైన్స్ వచ్చేసరికి 184 సీట్స్ ఉన్నాయి. సో ఫిషరీ సైన్స్ వచ్చేసరికి 28 ఉన్నాయి. సో అదేవిధంగా మనకు హార్టికల్చర్ వచ్చేసరికి 200 సీట్స్ రెగ్యులర్ గా ఉన్నాయి. 34 సీట్స్ ఏవైతున్నాయో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకోవాలంటే మినిమం ఏజ్ వచ్చేసరికి మీకు 17 ఇయర్స్ ఉండాలి. 17 ఇయర్స్ ఉంటేనే మీరు ఈ కోర్స్ చదవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే, ఓకేనా, ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి మనకు ఎస్ఎస్సి మెమో, 10th క్లాస్ మెమో ఏదైతుందో ఆ సర్టిఫికేట్, అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అండ్ ర్యాంక్ కార్డ్, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అండ్ 12th క్లాస్ స్టడీ సర్టిఫికేట్. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2024-25లో తీసుకున్న సర్టిఫికేట్ అండ్ ఫార్మర్ కోటా. సో ఫార్మర్ కోటా అండ్ నాన్ ఫార్మర్ కోటా. సో ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా అంటే ఏంటంటే ఫార్మర్ కోటా వాళ్ళకి చాలా తక్కువ ర్యాంక్ ఉన్న కూడా సీట్ వస్తుంది. ఫార్మర్ కోటా అంటే నాన్ మున్సిపాలిటీ ఏరియాలో మీరు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 4 ఇయర్స్ చదివి ఉండాలి. 4 ఇయర్స్ నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదివి ఉండాలి, అంటే రూరల్ ఏరియాలో చదివి ఉండాలి. ఇది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా వచ్చేసరికి 1 acre ఆఫ్ ల్యాండ్ ఉండాలి మీకు, అగ్రికల్చర్ ల్యాండ్. అది మీ పేరెంట్స్ పేరు మీద ఉన్నా పర్లేదు, మీ పేరు మీద ఉన్నా పర్లేదు, మీ అమ్మాయినా అంటే మీ మదర్ కానీ ఫాదర్ కానీ లేదంటే స్టూడెంట్ ఎవరైతున్నారో వాళ్ళ పేరు మీద. ఈ రెండు అనక మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. వీటికి సంబంధించి నోటిఫికేషన్ లోనే అనెక్చర్ 1 ఉంటుంది, అనెక్చర్ 2 ఉంటుంది. ఒకటేమో మీ ప్రిన్సిపాల్ తోని, ఇంకోటేమో పట్టా పాస్బుక్ ని అటాచ్ చేసి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీంతో పాటు పిహెచ్సి వాళ్ళకైతే పిహెచ్ సర్టిఫికేట్, క్యాప్ వాళ్ళకైతే క్యాప్ సర్టిఫికేట్, ఎన్సీసీ వాళ్ళకైతే ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ వాళ్ళకైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అండ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. సో ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అండ్ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మినిమం 500 KB బిలో ఉండాలి. ఓకే, మినిమం 500 KB బిలో ఉండాలి. సో మీరందరూ కూడా ఒక 350 to 450 మధ్యలో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసుకొని మీ మెయిల్కి అటాచ్ చేసుకోండి. సో మెయిల్ నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, సీట్ వస్తే అగ్రికల్చర్ లో, ఫుడ్ సైన్స్ లో అండ్ కమ్యూనిటీ సైన్స్ లో 46,550 రూపాయలు పే చేయాలి. అదే వెటర్నరీ సైన్స్ అయితే 63,260 రూపాయలు, ఫిషరీ సైన్స్ అయితే 48,130 రూపీస్, దాంతోపాటు హార్టికల్చర్ అయితే 46,710 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ నోటిఫికేషన్ రాలేదు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ లో మేము డబ్బులు పెట్టి జాయిన్ అవుతామంటే అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ 10 లక్షలు కట్టాల్సి వస్తుంది. వెటర్నరీ సైన్స్ అయితే హార్టికల్చర్ అయితే 9 లక్షల రూపాయలు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. సో మీరు అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో అంటే డైరెక్ట్ వెబ్సైట్ www.tjtsau.edu.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ రిలేటెడ్ డౌట్స్ కానీ, మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ డౌట్స్ కానీ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో అడగొచ్చు. అండ్ వాట్సాప్లో నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద